చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా లీవ్ అవసరం వస్తే సింపుల్ గా నాకు జ్వరం వచ్చిందని చెప్పడం అలవాటు చేసుకున్నాం. మన స్కూల్ అప్పటి నుంచి ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్ వచ్చిన తర్వాత కూడా జ్వరం రాను ఎలా అయిపోయిందంటే స్కూల్లో టీచర్లకు కానీ మేనేజర్స్ కానీ జ్వరం అనే పదం చాలా ఆర్డినరీ పదం అయిపోయింది. వాస్తవానికి వస్తే జ్వరం అనేది ఆర్డినరీ థింగ్ కాదు. ఈ పెద్ద పెద్ద రోగాలకి ఏమాత్రం తీసుకోదు. అవి ఎప్పటికీ ఉంటాయి ఆ రోగాలు అనేవి. ఇది ఉండే 2-3 days కూడా దాంతో ఈక్వల్ గా మనతో ఉంటుంది అనమాట. ఏం తిన్నా టేస్ట్ తెలియదు, బోనున్న ప్రతి చోట పెయిన్, నుంచోలేం, కూర్చోలేం, పడుకోలేం, ఊపిరాడదు, రకరకాల ఇది ఉంటుంది. ఇంత కష్టంతో ఉన్నప్పుడు నిజంగా జ్వరం వచ్చినవాడు అరే బాబు ఈరోజు నాకు జ్వరం వచ్చింది లీవ్ కావాలరా అంటే కూడా మేనేజర్స్కి చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న చిన్న అవసరాలకు అబద్ధాలు ఆడడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో నిజానికి మనకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఎవడు పట్టించుకోడు. ఒకసారి నేను వచ్చిన తర్వాత నాకు జ్వరం అని చెప్పుకోవడం కూడా చైల్డిష్గా అనిపించే స్థాయికి వెళ్ళిపోయింది. జ్వరం అనేది చిన్న విషయం కాదు, సరదా తీర్చేస్తుంది నాకు.